అమ్మదయ రామగుండం ప్రాంత ప్రజలపై ఉండాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్ దుర్గామాత అమ్మవారిని వేడుకున్నారు. ఎన్టీపీసీ కృష్ణానగర్లో ప్రముఖ వ్యాపారవేత్త శ్రీమై గ్రౌండ్ హోటల్ యాజమాని వేణుమాలని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గామాత అమ్మవారి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం 7వ రోజు అమ్మవారు శ్రీ మహాచండీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా శ్రీధర్చార్యులు మంత్రోత్సవాల మధ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్ పాల్గొని శ్రీమై గ్రౌండ్ హోటల్ యాజమాని వేణుమాలని వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ అమ్మవారి దయ ఈ ప్రాంత ప్రజలపై ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించేలా చూడాలని ఆ అమ్మవారిని వేడుకున్నారు. అమ్మ దయ ఉంటే మనకు అన్నీ ఉన్నట్లేనని ఈసారి అమ్మవారికి 11 రోజుల పాటు నిత్య పూజలు నిర్వహిస్తూ అందరిలో భక్తిభావాన్ని నింపేలా ఇంత ఘనంగా అమ్మవారికి పూజలను నిర్వహిస్తున్న వేణుమాలని దంపతులను అభినందించారు. ప్రతి ఇంట్లో కూడా ప్రతి అక్క ప్రతి చెల్లె అనేక కోరికలు, అనేక ఆలోచనలు, అనేక లక్ష్యాలు, ఇంట్లో ఉన్నటువంటి కుటుంబం అందరికంటే బాగుండాలి, మా పిల్లలు మా కుటుంబం అంతా కూడా ఒక సంతోషంగా అందరిలో గొప్పగా ఉండాలి, మా పిల్లలు క్రమశిక్షణగా ఉండాలి అని అందరూ కూడా పొద్దున్న చేసి సాయంత్రం దాకా ఇలా నవరాత్రులలో పూజలు చేస్తున్నటువంటి మీకందరికీ కూడా ఆ అమ్మవారి కృపా కటాక్షాలతో మీ పిల్లలు మీరు సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఈ కోరికలకి వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో అమ్మవారిని వేడుకుంటూ దేవుణ్ణి మొక్కినటువంటి వాళ్ళకు ఒక ఫలితం తప్పకుండా రాక తప్పదు. ఎందుకంటే మనం చేసేదే మంచి ఆలోచన. దేవుని దగ్గరికి వస్తున్నామని అంటే ఒక మంచి విశాలమైనటువంటి హృదయంతో మన గతంలో ఏమైనా చిన్న చిన్న దేవుని విషయంలో కానీ వ్యక్తిగత విషయంలో కానీ కనుక జరిగితే వాటన్నింటినీ కూడా మన్నించు తల్లి, ఇక ముందైనా మంచి జరిగేటట్టు చూడు, నాకు మంచి ఆలోచనలు కల్పించు, మంచిగా పనిలో నిమగ్నమై పనిచేసేటట్టు చేయి, నా ఆరోగ్యాన్ని అందరూ కూడా బాగుండాలని ప్రతి ఒక్కరూ కూడా మొక్కుకుంటాం. అంటే ఈ ఆలోచన రావడం, ఈ పూజలు చేయడం అనేదే మనకు కలిసి వచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం. ఈ అవకాశం దొరికింది అంటే మీరు చాలా గొప్ప ఉన్నతమైనటువంటి జీవితాన్ని, ఉన్నతమైనటువంటి పరిస్థితిని అనుభవిస్తారు. దాంట్లో ఏం సందేహం లేదు. ఎందుకంటే అన్నీ కూడా అమ్మవారికి వదిలిపెట్టేయాలి. మనము చేసేటువంటి పని ఉన్నటువంటి పరిస్థితిలో ఒక మంచి హృదయంతో ఉంటే సర్వం అమ్మకు వదిలిపెడితే అమ్మ చూసుకుంటారు. తప్పకుండా అమ్మ దీవెనలతో మీరందరూ కూడా మీరు అనుకున్నటువంటి విధంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అమ్మవారిని మరొకసారి ప్రార్థన చేస్తూ అనంతరం అభక్తుల కోలాహలం మధ్య భవానీ మాలధర్ణ భక్తులు భక్తి పరవశంతో భజన పాటలతో ఓరెత్తించారు. So
భక్తులకు శ్రీధర్ చార్యులు ఆరతి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా లక్కీ డ్రాలో గెలుపొందిన భక్తులకు బహుమతులను అందజేసి భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మారుతి, నిర్వాహకులు ఓలల్ల సురేష్, ముకుందారెడ్డి భక్తులు పాల్గొన్నారు.